తెలంగాణలో హెచ్పీవీ వ్యాక్సినేషన్ కు సంబంధించి మంత్రి దామోదర నరసింహతో మా ప్రతినిధి రాధిక ఫేస్ టు ఫేస్. దేశవ్యాప్తంగా ఇవాల్టి నుంచి హెచ్పీవీ వ్యాక్సిన్ ఉచితంగా విద్యార్థులకి 14 సంవత్సరాల విద్యార్థులకి ఇవ్వబోతున్నారు. అయితే దీనికి సంబంధించి రాష్ట్రంలో కూడా హెచ్పీవీ వ్యాక్సిన్కి సంబంధించి ప్రతి స్కూల్లో కూడా 14 ఏళ్ల నుంచి 15 ఏళ్ల విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దానికి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి, అసలు రాష్ట్ర ప్రభుత్వము దగ్గర ఈ ఏజ్ గ్రూప్ పిల్లలకు సంబంధించిన లిస్ట్ ఎట్లా ఉంది, పూర్తి డీటెయిల్ తెలుసుకుందాం. మనతో పాటు మాట్లాడడానికి మంత్రి దామోదర నరసింహ గారు. సార్, హెచ్పీవీ వ్యాక్సిన్ అనేది చాలా కాలంగా వెయిట్ చేస్తున్నది. క్యాన్సర్ మహమ్మారి, ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించిన బాధితుల సంఖ్య పెరుగుతుంది. సో దీనికి రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య శాఖ ఎట్లాంటి ఏర్పాట్లు చేసింది? ఇవాల్టి నుంచి ఇవ్వబోతున్న వ్యాక్సిన్కి సంబంధించి విద్యార్థులకి ఎప్పుడు ఆల్ ఓవర్గా అందుబాటులో ఉంది? ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ అనేది అమ్మాయిలకు సంబంధించి ప్రత్యేకంగా 14-15 సంవత్సరాల మధ్య ఉన్న అమ్మాయిలకు ఖచ్చితంగా సర్వికల్ క్యాన్సర్ ప్రివెన్షన్కు సంబంధించి ఈ వ్యాక్సిన్ ఇవ్వాల్సిందే. సో దేశ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేశాము. ప్రత్యేకంగా ప్రోటోకాల్ని పాటించాలి. పేరెంట్స్ ఉండాలి, డాక్యుమెంట్ ఉండాలి, పేరెంట్స్ కన్సర్న్ తోటి ఈ వ్యాక్సిన్ ఇవ్వాలి, ఒక ½ అన్ అవర్ అబ్జర్వేషన్ ఉండాలి. ప్రధానంగా ప్రభుత్వం ఒక పాలసీ ఏముందంటే క్యాన్సర్ని ఏ రకంగా ప్రివెంట్ చేయాలి, స్క్రీనింగే కానీ ట్రీట్మెంటే కానీ అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. గ్లోబల్ స్థాయిలో, దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో క్యాన్సర్ పెరుగుతున్నది. దాన్ని ప్రివెంట్ చేయాలి. స్క్రీనింగ్లో మొట్టమొదటి చర్య ఏంటి అంటే స్క్రీనింగ్. జిల్లా స్థాయిలో 35 జీజీహెచ్లో ఈ ట్రీట్మెంట్ మొదలుపెట్టాము. ప్రతి జిల్లాలో కూడా ఈరోజు డే కేర్ క్యాన్సర్ సెంటర్స్ ఉన్నాయి. ఆ డే కేర్ క్యాన్సర్ సెంటర్లో ఈ ట్రీట్మెంట్ను మొదలుపెట్టాం. బట్ గవర్నమెంట్ హ్యాస్ ఎ వెరీ క్లియర్ పాలసీ ఆన్ క్యాన్సర్, స్క్రీనింగ్ ఆఫ్ క్యాన్సర్, ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్, ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్, ప్లస్ 4 కేంద్రాలలో రీజనల్ క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు చేయాలి అనేది ప్రభుత్వ నిర్ణయం. రైట్. ఈ స్క్రీనింగ్ అండ్ టెస్టింగ్తో పాటు ఇప్పుడు ఏదైతే 90 డేస్ ప్రోగ్రామ్ ఉందో, ఇది కాకుండా విద్యార్థులను గుర్తించి ఎక్కడికక్కడ స్కూల్స్లో వేస్తారా, లేకపోతే వాళ్ళే అప్లై చేసుకోవాలా? ఇప్పుడు మేము ఇది పబ్లిసిటీ చేయాలి. ఒకటి ప్రత్యేకంగా స్కూల్స్ కూడా పోవాలనేది ఒక ఉద్దేశం. రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, పోవాలనేది. కానీ ఇందులో ప్రధాన పాత్ర ఏంటి అంటే పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ముఖ్యం. పేరెంట్ కన్సెంట్ అనేది కావాలి. ఆ దిశగా మా ప్రయత్నం ఉన్నది. రైట్. అంటే స్కూల్స్లో మనకు చూస్తే ఇటు 14-15 ఏళ్ళకి సంబంధించిన ఏజ్ గ్రూప్ 9th 10th ఈ ఏజ్ గ్రూప్ ఎంతమంది ఉన్నారు ఏంటి అని ఆరోగ్య శాఖ దగ్గర ఒక ఓవరాల్గా 4 to 5 lakhs ఉన్నారు ఓవరాల్గా. సో వీళ్ళకి ఈ వ్యాక్సిన్ ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క యోచన. సో వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ డైరెక్షన్. ఇది ఎన్ని డోసెస్ ఉంటుంది సార్? ఒకటి డోస్. థ్యాంక్ యూ. కెమెరా పర్సన్ గణపతితో రాధిక, NTV, హైదరాబాద్.